రేపు స్వాతంత్ర దినోత్సవం కాగా జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. కశ్మీర్ దోడాలోని పట్నిటాప్ అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పులో 4 టెర్రరిస్టులు హతమయ్యారు. ఉగ్రదాడిలో ఆర్మీ కెప్టెన్ దీపిక జారీ మృతి చెందారు. ఇదిలా ఉంటే ఉగ్రవాదుల కాల్పులు కొనసాగుతున్నట్లు సమాచారం. మరోవైపు ఎన్కౌంటర్ జరుగుతున్న సమయంలో ఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉన్నత స్థాయి భేటీ నిర్వహించారు. ఈ సమావేశంలో అజిత్ దోవల్, ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది పాల్గొన్నారు. ఆగస్టు 15 వరకు ఒక రోజు ముందు కాశ్మీర్లో ఉగ్రవాదుల కాల్పులు కలకలం రేపుతున్నాయి. నిఘా వర్గాల సమాచారంతో ఇప్పటికే లోయలో హై అలర్ట్ విధించారు. అటు దోడాలో కొద్ది రోజులుగా ముష్కరుల ఆగడాలు కొనసాగుతున్నాయి. పక్కా సమాచారంతో టెర్రరిస్టుల స్థావరంపై ఆర్మీ దాడికి పాల్పడింది. రేపు స్వాతంత్ర దినోత్సవం కాగా జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. కశ్మీర్ దోడాలోని పట్నిటాప్ అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పులో 4 టెర్రరిస్టులు హతమయ్యారు. ఉగ్రదాడిలో ఆర్మీ కెప్టెన్ దీపిక జారీ మృతి చెందారు. ఇదిలా ఉంటే ఉగ్రవాదులు కాల్పులు కొనసాగుతున్నట్లు సమాచారం. మరోవైపు ఎన్కౌంటర్ జరుగుతున్న సమయంలో ఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉన్నత స్థాయి భేటీ నిర్వహించారు. ఈ సమావేశంలో అజిత్ దోవల్, ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది పాల్గొన్నారు. ఆగస్టు 15కు ఒక రోజు ముందు కాశ్మీర్లో ఉగ్రవాదుల కాల్పులు కలకలం రేపుతున్నాయి. నిఘా వర్గాల సమాచారంతో ఇప్పటికే లోయలో హై అలర్ట్ విధించారు. అటు దోడాలో కొద్ది రోజులుగా ముష్కరుల ఆగడాలు కొనసాగుతున్నాయి. పక్కా సమాచారంతో టెర్రరిస్టుల స్థావరంపై ఆర్మీ దాడికి పాల్పడింది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. గత కొంతకాలం నుంచి మనం చూస్తున్నాం, నరేంద్ర మోడీ మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి క్రమం నుంచి ఆ రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న రోజే ఉగ్రవాదులు ఒక సూచన, ఒక ఇండికేషన్ ఇవ్వడం జరిగింది. సో భారతదేశంలో ఉగ్రవాదం ఉంది అంటూ కూడా ఒక బస్ పైన అటాక్ చేయడం జరిగింది. రన్నింగ్ లో ఒక కొండనెక్కుతున్నటువంటి బస్సు డ్రైవర్ పైన కాల్పులు జరపడం, ఆ బస్సు లోయలో పడిపోవడం, అయినా కానీ కాల్పులు జరపడం, చాలా మంది అక్కడ మృత్యువాత పడ్డం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఉగ్రవాదులు అంటే పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులంతా కూడా భారత్ పైన దాడి చేస్తూనే ఉన్నారు. కాశ్మీర్ లో ఒక అల్లకల్లోలైనటువంటి పరిస్థితిని సృష్టిస్తూనే ఉన్నారు. ఇట్లా నేపథ్యంలో అనంతనాగ్ లో ఇప్పటికే మనం గత 2 రోజులుగా వార్తలు వింటూనే ఉన్నాం. జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ లో కూడా ఉగ్రవాదులకు సంబంధించి వేట కొనసాగుతూనే ఉంది. అక్కడ అటవీ ప్రాంతంలో నక్కి ఉన్నటువంటి ఆ ఉగ్రవాదుల్ని ఏరేసేటువంటి క్రమంలో భారత సైన్యం శతవిధాల ప్రయత్నిస్తూనే ఉంది. ఇప్పటికే అమిత్ షా చెప్పడం జరిగింది, ఒక 3 నెలల్లో రాజ్నాథ్ సింగ్ కూడా చెప్పడం జరిగింది, జస్ట్ 3 months లో ఉగ్రవాదుల్ని ఏరి పారిస్తాం అంటూ కూడా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులందరికీ కూడా ఒక హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అట్లాగే అటు జవాన్లకు కూడా ఒక భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లా నేపథ్యంలో రేపు స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని మళ్ళీ ఒక్కసారి కాశ్మీర్ దోడాలో పట్నిటాప్ అడవుల్లో భీకరమైనటువంటి ఒక ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. సో దీంట్లో అనూహ్యంగా ఒక బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే భారత ఆర్మీ కెప్టెన్ మరణించడం నిజానికి ఒక బాధాకరమైనటువంటి విషయం అని చెప్పాలి. సో దీపక్ జారీ, ఆర్మీ కెప్టెన్ ఎవరైతే ఉన్నారో దీపక్ జారీ మృతి చెందారు ఈ కాల్పుల్లో, ఉగ్రవాదులకు భారత సైన్యానికి జరిగినటువంటి ఈ కాల్పుల్లో. సో ఆ పట్నిటాప్ అడవి ఏదైతే ఉందో ఆ అడవి దగ్గర ఒక నది ఉంటుంది. ఆ నదికి దగ్గరలో, నదికి చేరువలో ఉగ్రవాదులంతా ఉన్నారు. ఇప్పటికే మనం చూస్తున్నాం, అనంతనాగ్ అడవుల్లో కూడా ఉగ్రవాదులకు సంబంధించి వేట కొనసాగుతూనే ఉంది. అక్కడ కూడా ఉగ్రవాదులకు భారత సైన్యానికి మధ్య ఒక భీకరమైనటువంటి యుద్ధ వాతావరణం నడిచింది. బట్ పాకిస్తాన్ కు కూడా ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ అంటే ఏదైతే కార్గిల్ దివాస్ ఉందో కార్గిల్ దివాస్ రోజున కూడా పాకిస్తాన్ కి ఒక హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగింది. అంతకంటే మించిన అణుబాంబులు ఉన్నాయి, అవసరమైతే వేయడానికి కూడా వెనకాడే ప్రసక్తే లేదంటూ కూడా ఒక సంకేతాన్ని కూడా పాకిస్తాన్ కి ఇవ్వడం జరిగింది. సో దీంట్లో భాగంగా
కొంతమంది ఉగ్రవాదులకు కూడా అంటే గతంలోనే మనం చెప్పడం జరిగింది, ఉగ్రవాదులు గతంతో పోలిస్తే కూడా హై అండ్ టెక్నాలజీ వెపన్స్ ను వాడుతున్నారు, ఈ వెపన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్నటువంటి ఆరాలు కూడా తీస్తున్నారు. దీంట్లో భాగంగా తాలిబాన్ల నుంచి ఈ వెపన్స్ వస్తున్నట్టుగా కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దట్టు చాలా హై అండ్ క్వాలిఫైడ్ వెపన్స్ ని వాళ్ళు వాడుతున్నారు. అమెరికా తయారు చేసినటువంటి M4 రైఫిల్, అట్లాగే కొన్ని అట్లాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెపన్స్ ను కూడా ఉగ్రవాదులు వాడుతున్నారు. వాళ్ళకు పోటీగా కూడా భారత సైన్యం అట్లాంటి వెపన్స్ తో రంగంలోకి దిగుతుంది. బట్ ఏదేమైనా కానీ భారత స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకొని ఒక్క రోజు ముందు ఉగ్రవాదులు ఇట్లాంటి దాడులకు తెగబడుతున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా భారత ప్రభుత్వం కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. కేవలం 3 నెలల్లో ఉగ్రవాదుల్ని మొత్తం కూడా మట్టు పెడతామంటూ కూడా ఒక సీరియస్ వార్నింగ్ ఇప్పటికీ అమిత్ షా ఇవ్వడం జరిగింది. మొత్తానికి ఉగ్రవాదుల కోసం జల్లెడ పడుతున్నటువంటి వాతావరణం మాత్రం కనిపిస్తోంది. బట్ ఇట్లా నేపథ్యంలో అక్కడక్కడ జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారు. అడవుల్లోంచి సామాన్య ప్రజల్లో వచ్చి కాల్పులు చేస్తున్నారు. దీంట్లో భాగంగా మొన్న అనంతనాగ్ ఘటన చూసుకున్నా కానీ అక్కడ సామాన్యమైనటువంటి పౌరులు ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది భారత సైనికులతో పాటు. సో ఇట్లా నేపథ్యంలో సామాన్య పౌరులకు, అక్కడ నివసిస్తున్నటువంటి పౌరులకు కొంత ధైర్యాన్ని కల్పిస్తూ ఉగ్రవాదుల్ని ఏరేయడానికి ప్రభుత్వం, అట్ ది సేమ్ టైం భారత సైన్యం అయితే అనంతనాగ్ అడవుల్ని జల్లెడపడుతోంది. ఇప్పుడు పాట్నీటాప్ అడవుల్ని కూడా జల్లెడపట్టడానికి ముందడుగులు వేస్తోంది సౌజన్య. ఎస్ శ్రీకాంత్, ఉగ్రదాడిలో ఆర్మీ కెప్టెన్ దీపక్ జారీ మృతి చెందారు. ఇదిలా ఉంటే ఉగ్రవాదులు కాల్పులు కొనసాగుతున్నట్లుగా సమాచారం. దీనిపై రక్షణ మంత్రి, ఆర్మీ చీఫ్ ఏమైనా స్పందించారా? ఖచ్చితంగా ఇప్పటికే అంటే గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి దాడుల పైన అటు రక్షణ శాఖ మంత్రి కానీ అటు అమిత్ షా కానీ చాలా సీరియస్ గా స్పందిస్తున్నారు. సో ఎప్పుడు ఎట్లాంటి ఉగ్రదాడులు జరిగినా కానీ అలర్ట్ గా ఉండేటువంటి ఒక వ్యవస్థను కూడా తీసుకొస్తున్నారు. బట్ ఇట్లాంటి నేపథ్యంలో ఎప్పుడు జరుగుతుంది అనేది మనం చెప్పలేము, ఎందుకంటే ఉగ్రవాదులు ఎక్కడి నుంచి వస్తారు, ఎక్కడ దాడి చేస్తారు. బట్ ఒక హై అలర్ట్ వాతావరణం మాత్రం ఉంది. సో ఈ ఎన్కౌంటర్ పైన ఖచ్చితంగా అధికారులు స్పందిస్తున్నారు. దీనికి సంబంధించి ఆర్మీ చీఫ్స్ కూడా స్పందిస్తున్నారు. సో జల్లెడ పడుతూ ఉగ్రవాదుల్ని ఏరేయడానికి మాత్రం కొన్ని చర్యలు మాత్రం తీసుకుంటున్నారు. బట్ ఏదేమైనా కానీ 15 ఆగస్టు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి వేళ ఇట్లాంటి దాడులు జరగడం కొంత బాధాకరమైనటువంటి విషయం అయినప్పటికీ కూడా రేపటి రోజున ఇట్లాంటి సంఘటనలు జరగకుండా కొన్ని చర్యలు మాత్రం తీసుకుంటున్నారు. ఎక్కడికక్కడ హై అలర్ట్ మాత్రం జమ్మూ కాశ్మీర్ కానీ ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఎక్కడికక్కడ హై అలర్ట్ మాత్రం ఇప్పటికే కనిపిస్తోంది. సో ఉగ్ర చర్యల్ని తిప్పికొట్టడానికి భారత బలగాలు కూడా ముందున్నాయి. బట్ ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు స్థానికులు కానీ పౌరులు కానీ మరణించినప్పుడు, సేమ్ టైం జవాన్లు చనిపోయినప్పుడు మాత్రం కొంత బాధాకరమైనటువంటి విషయం అని చెప్పాలి. సో ఈ సైనికులకి, ఈ వీరమరణం పొందినటువంటి సైనికుల తరపున భారత ప్రభుత్వం ఎప్పుడూ కూడా నివాళులర్పిస్తూనే ఉగ్రవాదుల్ని మాత్రం తిప్పికొట్టే చర్యలు చేస్తోంది సౌజన్య. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.